ఇదే 2వ చాప్టర్ లో మనం ఏదైతే ఇంతవరకు ఆత్మ గురించి చెప్పుకున్నామో 13వ శ్లోకానికి వద్దాం. సో నేను శ్లోకాలు చదవట్లేదు, ఎందుకంటే మీరు ఈ పాటికే చదివేసి బైహార్ట్ కొట్టేసి పారాయణాలు చేసేసే ఉంటారు. సో దీని యొక్క తాత్పర్యం చదివి దీని ప్రాక్టికల్ ఏంటో చెప్తాను. ఆల్రెడీ ఇంతకన్నా ముందు జరిగిన ఎపిసోడ్స్ లో చెప్పేశాను, కానీ మళ్ళీ మీకు రిపీట్ చేసి రివైజ్ చేయిస్తాను. అప్పుడు మీకు ఇంకా బాగా గుర్తుంటుంది. సో దేహాభిమాని అయిన ఆత్మకి దేహంలో బాల్య యవన వార్ధక్యాలు క్రమంగా కలుగుతున్నా ఆత్మకి ఎటువంటి మార్పు కలగడం లేదు. అదే విధంగా మృత్యువు అన్య దేహ ధారణ కలుగుతున్న ఆత్మకి ఎటువంటి మార్పు కలదు. కనుక జ్ఞానులు ఈ విషయంలో శోకించరు. అందరికీ తెలిసిన విషయమే ఇది. ఆత్మ ఒకసారి శరీరం వదిలిందంటే అది మళ్ళీ ఇంకో జన్మ తీసుకుంటుంది, ఇంకో శరీరంలోకి వెళ్తుంది. కానీ ఆత్మలో ఏం మార్పు రావట్లేదు, శరీరాన్ని వదిలింది. సో అందుకే ఏం చెప్పాం మనము ఈ రోజు, అర్జునుడి యొక్క విషాదానికి అంటే మన యొక్క స్థితికి విషాదంలోకి వెళ్తున్నామనంటే అక్కడ దుఃఖాన్ని భయాన్ని అనుభవిస్తున్నాం. సో మన భయానికి ముఖ్య కారణమే మృత్యు. ఇక్కడ ఏ టైంకి ఏమవుతుందా అని చెప్పేసి. సో ఇక్కడ మనకు భగవంతుడు ఇక్కడ క్లారిటీ ఇస్తున్నాడు. సో ఆత్మ అంటే ఒక శరీరం మొదలు ఇంకో శరీరంలోకి వెళ్తోంది అది. సో ఆ విధంగా మృత్యువు అన్యదేహ ధారణ కలుగుతున్న ఆత్మకి ఎటువంటి మార్పు కలదు. కనుక జ్ఞానులు ఈ విషయంలో శోకించరు. అంటే డెత్ డస్ నాట్ ఎగ్జిస్ట్, అంటే మృత్యు అన్నదే లేదు. ఇది చెప్పినంత ఈజీనా అంటారా? చెప్పడానికి ఏంటి, చెప్పేస్తారు కానీ ఉన్న సొంత వాళ్ళు పోతే ఎంత బాధ అనిపిస్తుంది అని అంటే, అందుకే ఆయన జ్ఞానం చెప్తున్నారు. మన జీవితంలో దుఃఖాన్ని తీయడం కోసమే చెప్తున్నారు. ఈ రోజు మనం గాని మన వాళ్ళు గాని ఎవరైనా శరీరం వదిలారంటే వాళ్ళకి ఇంకా అక్కడ మనతోటున్న ఖాతా సమాప్త అయిపోయింది. ఏ ఆత్మ కన్నా మనతోటున్న ఖాతా సమాప్త అయిపోతే ఇంకా ఒక్క నిమిషం కూడా ఉండదు. ఆత్మ వెంటనే శరీరాన్ని వదిలేస్తుంది. వదిలేసి తన యొక్క యాత్రలో ముందుకెళ్తుంది. ఆ వెళ్ళినప్పుడు మనం ఇక్కడ కూర్చుని ఏడుస్తూ బాధపడుతూ మోహానికి, అందుకే ఎవరైనా పోతే ఏడవద్దని చెప్పడానికి కారణం అదే. మన యొక్క ఆలోచన యొక్క తరంగాలు ఆ ఆత్మని ఇంకా దుఃఖ పెట్టినప్పుడు వాళ్ళ యొక్క ముందు యొక్క జీవన యాత్ర సాఫీగా సాగదు. కాబట్టి మనకి ఈ రోజు జ్ఞానాన్ని ఇస్తున్నారు. ఆత్మకి మనతోటి ఉన్న ఖాతా ఏదైతే ఉందో అది కట్ అయిపోయింది, అక్కడికి సమాప్త అయిపోయింది. కాబట్టి ఆత్మ తన యొక్క జీవన యాత్రలో ముందుకు వెళ్ళిపోయి ఆత్మకి ఇంకా ఎవరితోటైతే ఖాతా ఉంటుందో అక్కడ వెళ్ళి జన్మ తీసుకుంటుంది.